ఒక పాయింట్ ఆఫ్ టైంలో సహనం కోల్పోవటం అంటారు. ఎంతో మనకి పేషెన్స్ ఉన్నా కూడా ఇక పీక్స్ ఇంకా నా వల్ల కాదు బాగా కోపం తెప్పించినవి ఏవైనా ఉన్నాయా? దేవతలు సినిమాలో హీరోయిన్కి చెప్పానండి డబ్బింగ్. తనకి ఎవరండి ఏ హీరోయిన్? కన్నడ హీరోయిన్. తనకి ఏంటంటే ఆ షాట్లో ఏంటంటే మర్రి ఊడలు ఉంటాయి కదా, అవి ఆమెని చుట్టేసుకుంటూ ఉంటాయి అన్నమాట. చుట్టుకొని ఇలాగ నొక్కేస్తూ ఉంటే కింద పడి అవి లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోతాయి ఆమెని. సో మొత్తం అంతా ఒళ్ళంతా పట్టేసుకుని, అంటే షార్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇలా నిల్చుని ఉన్న ఆమెకి వెనక నుంచి మర్రి ఊడలు వచ్చి ఇలా చుట్టుకుంటే ఆ బిగుసుకుంటున్న అరుపుల దగ్గర స్టార్ట్ చేసుకొని మీరు మనిషిని రోల్ చేసేసి కింద పడి లాక్కొని వెళ్తాయి అన్నమాట అవి. సో అంత స్ట్రెచ్ ఆల్మోస్ట్ ఒక 5 minutes షార్ట్ అనుకోండి అది. ఆ 5 minutes నేను ఆ స్ట్రెయిన్ తీసుకొని ప్రెషర్ తీసుకొని ఆ పెయిన్ ఉంటుంది కదా, ఆ బాధ అరుపులు అలా పెంచుకుంటా వెళ్ళాలి. ఓకే. ప్లస్ మధ్య మధ్యలో ఎక్కడైతే ఇలా చుట్టేస్తుంటాయో మనకి బ్రెత్ ఆగిపోతూ ఉంటుంది, అది చెప్తా ఆ పెయిన్ తీసుకోవాలి. సో అందులో అంత వేరియేషన్స్ ఉన్నాయి. అది చేస్తున్నప్పుడు నేను ఒక ప్యాటర్న్లో వెళ్ళా. అయితే ఏమైంది, డైరెక్టర్ గారు లేరు, ఒక అసోసియేట్ ఒక అబ్బాయి కూర్చున్నాడు అక్కడ. ఇలాంటి షార్ట్స్ ఏంటంటే డైరెక్టర్స్ ఉన్నప్పుడు మనం చెప్తే ఈజీ అవుద్ది మనకి. డైరెక్టర్ గారు ఫైనల్, ఎవరైనా డైరెక్టర్స్ జనరల్గా ఫైనల్ చేసేది వాళ్ళే. సో నాకు ఇలా కావాలి అంటే అది అలాంటి కూర్చుని చెప్తే ఓకే. ఏడీస్ కూర్చుంటారు ఒక్కొక్కసారి అసోసియేట్ డైరెక్టర్, వాళ్ళకి ఏంటంటే డైరెక్టర్ గారికి ఏ వెర్షన్లో కావాలనేది వీళ్ళకి క్లారిటీ ఉండాలి. సో అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, తను నేను ఇది చెప్తే ఒక టేక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేడం బాగుంది ఇంకొక రకంగా చెప్పండి అన్న. ఇంకొక రకంగా అంటే ఏం చెప్పాలి నేను, అప్పటికి 4-5 times చెప్పా. అది చెప్పిన తర్వాత ఇది బాగుంది ఇంకొక రకంగా ట్రై చేయండి. ఏ రకం మీకు ఏం కావాలో చెప్తే, ఇలా కావాలని చెప్తే నేను చెప్తా. ఆ టేక్ అండి నేను అదే దాన్ని ఇంచుమించు ఒక 20 takes చేసాం. చేసిన తర్వాత జడ్జిమెంట్ లేదు, ఆయనకి జడ్జిమెంట్ లేనప్పుడు మనకి కుదరదు, అది నేను చెప్పలేను. సో లేదండి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, లేదంటే ఇది మీరు ఇంకా ఇంత చెప్పిన తర్వాత అది ట్రిమ్మింగ్కి వెళ్ళాలంటే ఆ తర్వాత మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అన్నారు. సరేనండి ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్తాను నేను అని చెప్పొచ్చు. ఓకే. సో అదొక్కటి జరిగింది. ఇలా డబ్బింగ్లో చాలాసార్లు ఫేస్ అవుతూ ఉంటాం అన్నమాట. మీరు ఈ మూవీస్లో చేస్తున్నప్పుడు కో యాక్టర్గా బ్రహ్మానందం గారితో చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆయనతో? బ్రహ్మానందం గారితో ఫన్నీగా ఉంటుందండి యాక్చువల్గా షూట్లో, ఎందుకంటే ఆయన సీనియర్ కదా. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అది కూడా మనం కామెడీ సీన్స్ చేసినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ మూడ్లో ఉంటారు, ఆ ఫన్ మూడ్లో సరదాగా ఉంటారు. వస్తే ఈయన జోకులు వేసుకుంటూ చెప్పేస్తారు. ప్లస్ డైలాగ్ ఏం ప్రిపేర్ అవ్వరు, ఏముండదు, ఒక డిఫరెంట్ యాక్షన్ కదా ఆయనది, అంటే ఆయన మూమెంట్స్ వేరు ఆయనవి. సో ఫన్నీగా మనం యాక్ట్ చేస్తున్నాం ఫీలింగ్ తెలియదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ అయిపోయింది, ఇలా చేద్దాం, నేను ఇలా చేస్తాను రా, ఇలా అని మాట్లాడతారు. అన్నీ మాట్లాడి ఓకే రెడీ. ఆయన మాట్లాడేదానికి మీకు షార్ట్లో చేసేదానికి డిఫరెన్స్ ఉండదు. ఓకే అయిపోయింది సీన్, అయిపోయింది ఫైన్, అంతే. అంత ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో అదే మూడ్ క్యారీ చేస్తారు, మేబీ అందుకు అంత సక్సెస్ఫుల్ కమెడియన్. ఎంఎస్ గారు మీకు మంచి సజెషన్ ఇచ్చారంట కదా. ఆయన హీజ్ లైక్ ఒక ఫాదర్ ఎలా ఉంటారో అలా ఉండేవానండి. చాలా మిస్ అయ్యారు యాక్చువల్గా, నేనే కాదు చాలామంది మిస్ అయ్యారు ఎంఎస్ గారని. వెరీ గుడ్ పర్సన్. ఎలా అంటే నాకు ట్రిప్టిన్ బిస్కెట్స్ తెలుసు కదా, ప్రోటీన్ బిస్కెట్స్, అవి తింటుంటే కూర్చొని ఇలా పక్కన కూర్చోమని చెప్తుండేవారు. ఆయన ఇలా చూసి ట్రిప్టిన్, ఆయన మాట కూడా అక్కడ ఎలా ఉంటుంది అలా, ట్రిప్టిన్లో అలాంటివి 1-2 తినాలి, మేకలాగా మేమేమే అని తినేస్తా ఉండకూడదు. తర్వాత అలా మాట్లాడుతూ సార్ ఏం సార్ ఈ బాధ, ఏం సార్ ఇలా వచ్చి మార్నింగ్ నుంచి కూర్చున్నాం సార్, ఏం నాకు చేయబుద్ధి కావట్లేదు సార్ షూటింగ్ అని అంటే తిట్టారండి ఆయన. నీకేంటి నొప్పి, చక్కగా వచ్చి అమ్మ యాక్చువల్గా ఎంతమంది కొట్టుకుంటారు బయట బాధపడుతున్నారో తెలుసా, షూటింగ్ చేయడానికి, షూటింగ్ కోసం అని ఎంత తప్పిస్తారో తెలుసా, నీకు పిలిచి చక్కగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, కాస్ట్యూమర్ వచ్చి ఒక మంచి డ్రెస్ ఇచ్చి, హెయిర్ డ్రెస్సర్ వచ్చి డ్రెస్ చేసి, మంచిగా ఒక మేకప్ మ్యాన్ వచ్చి చక్కగా నిన్ను నీట్గా తయారు చేసి, ఒక క్యారవన్ ఇచ్చి భోజనం చేయమ్మా అని ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ ఇచ్చి, ఏసీ ఇచ్చి కూర్చోబెడితే నీకేంటి ప్రాబ్లం కూర్చోడానికి, ఏం మాట్లాడకుండా బుద్ధి పని చేయి, ఇంకెప్పుడు ఇలా నా దగ్గర అన్నట్టు ఇంకెవరి దగ్గర అనక్కడారు. వాళ్ళు అమ్మో ఎప్పుడు మాట్లాడకూడదు, సీనియర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం అయితే ఫ్రెండ్స్ దగ్గర అన్నట్టు ఏంటబ్బా బోర్ అన్నామా అయిపోయామే. సో అలాంటి మంచి ఎక్స్పీరియన్సెస్ సీనియర్స్తో ఉన్నాయి నాకు యాక్చువల్లీ.
అలానే అల్లు అర్జున్ గారితో చేశారు రైసు గుర్రం. దానికి ఆ క్యారెక్టర్కి మంచి రికగ్నైజేషన్ కూడా వచ్చింది. అవును. ఆయనతో ఏమన్నా కాన్వర్జేషన్ ఉండేదా మీకు? అల్లు అర్జున్ గారు సెట్లో ఉన్నంతసేపు ఎవరున్నా వాళ్ళతో హ్యాపీగా మాట్లాడతారండి. ఇప్పుడు మనం పరిచయం అయిపోయాము అనుకోండి, అంటే అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారంటే తన పరిచయం అయిన తర్వాత మనకి ఎలా ఉంటుంది, ఎందుకులే పెద్ద స్టార్స్ మనం ఎక్కువ మాట్లాడడం, మన పని మనం చేసుకుందామని పక్కన కూర్చుంటాం. ఆయనే వచ్చి మనని పలకరించి హాయ్ హాయ్ ఇలా ఇలా మాట్లాడేసి ఎలా ఉన్నారు ఏంటి అంతా ఓకేనా హ్యాపీగా బాగుందా అని కూర్చుని కబుర్లు చెప్పుకుంటా. నాకు అక్కడ మాకు ఆ సెట్లో ఉన్నప్పుడు ఆ హోటల్ ఉంటుంది కదా, ఆ హోటల్ సెట్లో చేసినప్పుడు ఎంఎస్ గారు, నేను అండ్ అల్లు అర్జున్ గారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ ఫ్రెండ్స్ హీరోయిన్ మేమే ఉండేవాళ్ళం అక్కడ వరకు. అది చేస్తున్నప్పుడు తనే వచ్చి నేను చెప్పాను కదా ఇలా తృప్తిని అయితే నాకు ఇష్టం అని తీసుకున్నాను తినేసారు. అలా అంటే తను కలిసిపోయి మీతో అట్లా ఉండి శృతి హాసన్ రాగానే ఫస్ట్ ఇట్లానే ఈయన ఫస్ట్ వచ్చి అసలు ఫస్ట్ నేను మాట్లాడలేదు, నేను ఇలా ఉంటే పక్కన హాయ్ ఐఎమ్ అల్లు అర్జున్ అని వచ్చి పరిచయం అయ్యో అదేంటంటే అలా మాట్లాడతారు అన్నమాట. అండ్ శృతి హాసన్ రాగానే పిలిచి మనకి పరిచయం చేసి ఇలా కూర్చోపెట్టి అక్కడ కూర్చొని కబుర్లు, వెరీ లైవ్లీ అండ్ హ్యాపీ పర్సన్. మాస్ మహారాజా రవితేజ గారితో కూడా చేశారు, 2 మూవీస్లో చేశారండి. ఆయనతో ఎలా ఉండింది వర్క్ ఎక్స్పీరియన్స్? రవితేజ గారు కొంచెం ఫోకస్డ్ అంటే అల్లు అర్జున్ కలిసిపోయి మాట్లాడతారు మనతో. ఓకే. రవితేజ గారు కొంచెం తన పని తను చేసుకుంటూ సరదాగా అంతవరకు అంతే, అంటే మాట్లాడతారు. బట్ ఎవరు కూడా రిజర్వ్డ్గా ఉండరు. సీన్ వరకు మనతో చెప్పుకుంటా మామూలుగా మాట్లాడతా అట్లా ఉంటారు అంతే. మరి అంటే ఇప్పుడు ఇలా తినలాగా మనకు వచ్చి కలిసిపోయి మనతో కూర్చుండిపోయి మాట్లాడేటట్టు ఉండరు. తన పని తను చేసుకుంటూ ఉంటారు అనమాట. కాకపోతే రవితేజ ఏంటంటే తనకేది ఇష్టమైతే అదే చేస్తారంట ఆ టాక్. అంటే కొంచెం తన దగ్గర కూడా ఏంటంటే అలా ఉంటారు అందరూ, ఎక్కువ కలిసిపోయి జోవియల్గా, మరి అంత జోవియల్గా వెళ్ళిపోరు. అంటే ఒక ఇన్స్పైరింగ్ రోల్ ఉంటుంది కదా, ఇలా చేయాలి ఇలాంటిది చేయాలి అని, అది ఏదైనా అనిపించిందా? నాకు రమ్యకృష్ణ గారు చేసే క్యారెక్టర్స్ అంటే ఇష్టం అండి యాక్చువల్గా. ఓకే. ఆ డైనమిక్ క్యారెక్టర్స్ ఉంటాయి తను చేసేవి. అంటే ఆవిడతో కూడా వర్క్ చేశారు కదా మీరు? చేశాను, శైలజారెడ్డి అల్లుడు. దాంట్లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక డైలాగ్ కూడా. అవును, అంటే తన్ని బొంబార్డ్ చేసే ఒక డైలాగ్ ఉంటుంది నాకు. ఓకే. సో అది ఎందుకంటే ఏదైనా ఆ సీనియర్స్ కదండి, వాళ్ళకి ఏంటంటే ఆ కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది, మనకి అంత కంఫర్ట్ రాదు అక్కడ. సో నాకు యాక్చువల్గా తను చాలా ఇష్టం. దానికి ఆ సినిమా చేసే ముందు బాహుబలి ఇవన్నీ చూసాను నేను. నాకు యాక్చువల్గా బాహుబలిలో ఆవిడ క్యారెక్టర్ అంటే అది రోల్ మోడల్ యాక్చువల్లీ. అది చాలా అద్భుతం, అది రేర్గా దొరుకుతుంది ఎవరికైనా అలాంటి క్యారెక్టర్స్. సో తను చేసే క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అండ్ నదియా గారు చేసే క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి మంచి క్యారెక్టర్స్. హోప్ ఎప్పటికైనా వస్తాయి ఇవాళ. ఇప్పుడు నెగిటివ్ రోల్స్లో కూడా చేస్తున్నారండి? నెగిటివ్ రోల్స్ చాలా చేశానండి నేను సీరియల్స్లో. ఓకే. ఫస్ట్ యాక్సెప్టెన్సీ ఎలా ఉంటుంది అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్లో చూసి నెగిటివ్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నారా ఆడియన్స్? చేస్తారండి. మన క్యారెక్టర్లో మనం కరెక్ట్గా ఉన్నామంటే ఆబ్వియస్లీ ఆర్టిస్ట్ని తీసుకోరండి వాళ్ళు, ఆ క్యారెక్టర్ని రోల్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఏ సీరియల్ చూడండి, ఆ సీరియల్లో కొన్ని వీడియోస్ కూడా వచ్చేయాలని పెద్దోళ్ళు తిడతా ఉంటారు ఇష్టం వచ్చినట్టు. అవును, ఆ తిట్టేది మనిషిని కాదు, ఆ రోల్ని తిడతారు. సో వాళ్ళు తిడుతున్నారంటే మనం పర్ఫెక్ట్గా చేసాము అంతే. మీరేమైనా ఫేస్ చేశారా? ఉంటాయండి అవన్నీ, బయటికి వెళ్ళినప్పుడు ఉంటాయి. ఏమ్మా అలా చేస్తున్నావేమ్మా వాళ్ళని అని పెద్దవాళ్ళు ఉంటారు కదా బాగా. ఇప్పుడంటే అందరికి తెలిసిపోయింది.